ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై విశాఖ సిపిఎం నేత కుమార్ స్పందించారు. పయ్యావుల పద్దు అంతా అంకెలగారెడ్డిగా కనిపించిందని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి కేటాయించిన నిధులను సక్రమంగా విడుదల చేయాలంటున్న సిపిఎం నేత కుమార్తో మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వరుసగా మూడోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 3,32,000 కోట్ల రూపాయలు అంచనా కూడా వేయడం జరిగింది. దాదాపుగా అన్ని రంగాలు కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో మాట్లాడేందుకు మనతో పాటు సిపిఎం నేత కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, దీన్ని ఎవరికి చూస్తున్నారు? ఈ బడ్జెట్ అంకెల గారడి అనేది స్పష్టంగా అవుతుంది. ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా ఎవరు బడ్జెట్ను వాళ్ళు ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ బడ్జెట్, నీటిపారుదల శాఖ మంత్రి నీటిపారుదల శాఖ బడ్జెట్, ఆర్థిక మంత్రి మొత్తం బడ్జెట్, అలాగే దీంతో పాటు మిగతా రంగాల వారీగా సంబంధించిన కూడా బడ్జెట్లు ఎవరికి వాళ్ళు ప్రవేశపెట్టారు. మొత్తంగా చూసుకున్నప్పుడు 3,32,000 కోట్ల రూపాయలు పైచీలకు బడ్జెట్ అంచనా పెట్టారు. ఇందులో లోటుని ఏ రకంగా భర్తీ చేస్తారు అంటే అది ప్రజల మీద భారాలు వేసి భర్తీ చేయడం తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టంగా అవుతుంది. అంతా స్పెక్యులేషన్ తోటి ఈ ఆదాయాలు వస్తాయి అనుకుని అంచనా తోటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో, దీనిలో రాజధాని నిర్మాణాని కోసం డబ్బులు కేటాయించారు. పోలవరం నిర్మాణం కోసం డబ్బులు కేటాయించారు. మేము అడుగుతున్నాం, రాజధాని నిర్మాణం అనేది విభజన చట్టంలో చాలా క్లియర్గా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. ఏమని? 2014 విభజన చట్టంలో రాజధాని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బడ్జెట్ నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఆ ప్రాజెక్టుల కోటం కేటాయిస్తుంటుంది. మనం అడుగుతున్నాం, ఈ బడ్జెట్లో దళితుల కోసం ఎంత కేటాయిస్తున్నారు? ఇరిగేషన్ కోసం మీరు కేటాయించినని ఖర్చు పెడుతున్నారా లేదా? అలాగే సబ్సిడీల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? విద్య మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? విద్యకు రోజు రోజుకి కేటాయింపులు తగ్గిపోతున్నాయి. సంక్షేమ హాస్టల్స్ మీద కేటాయింపులు తగ్గిపోతున్నాయి. పవర్ బిల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. పవర్ మీద తగ్గిపోతున్నాయి. ఈ రోజున మనం చూసుకుంటూ ఉంటే అన్నిటికీ రాయితీలు ఇచ్చి ఆ రాయితీలన్నింటినీ ప్రభుత్వమే తన డబ్బులతోటి కల్పించి అవన్నీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూసే కుట్ర కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా విద్యుత్ రంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించారు. ఇవన్నీ విద్యుత్ కానీ రోడ్లకు కానీ వేసి ఈ రోడ్లన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఉదాహరణకి విశాఖపట్నం కార్పొరేషన్లోనే మనం చూసాం, దాదాపు 60-70 కిలోమీటర్ల రోడ్డుల్ని ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పారు. అంటే బడ్జెట్ అంతా కూడా అంకెల గారడీతో చేసి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి దీనన్నీ కూడా తీసుకెళ్లి ప్రైవేట్ ప్రాజెక్టులకి ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లో మరొకసారి ఆంధ్ర రాష్ట్రం డొల్ల కనబడుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపులు కానివ్వండి, ఇతర సామాజిక రంగాలు అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మైనారిటీసు, ఇటువంటి వాళ్ళు విద్య, వైద్యం, ఇటువంటి రంగాలకు సంబంధించి వీటికి సంబంధించిన బడ్జెట్లో అంకెల గారెడీల కింద ప్రదర్శించారు. దీనికి కేటాయింపులు పెంచలేదు. రోజు రోజుకి విద్యా వైద్యం మీద తగ్గిపోతూ ఉన్నారు. విద్యని వైద్యాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేస్తున్నారు. గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి వేరియేషన్ చూస్తే అటు విద్యాశాఖకు సంబంధించి కానీ, అదే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ, అటు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువగా కేటాయించడం జరిగింది. అండ్ రీసెంట్గా పంచాయతీ శాఖకు సంబంధించి గత బడ్జెట్లో గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలుగా రోడ్లపై వేసిన పరిస్థితి, అటు స్కూల్ అభివృద్ధి కోసం దాని బడ్జెట్ ఉపయోగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎక్కువగా పెంచడం బట్టి ఏ విధంగా ఉండబోతే ఎక్స్పెక్ట్ చేస్తారు? బడ్జెట్లో అంకెలు చూపిస్తూ ఉన్నారు, దాన్ని ఖర్చు పెట్టట్లేదు. మేము చెప్పేది అది. వాస్తవానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఉదాహరణకి గిరిజన ప్రాంతాలకు ఖర్చు బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఆ సామాజిక తరగతులకి, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ప్రాంతాలకి ఖర్చు పెట్టాలి. అవి ఖర్చు పెట్టట్లేదు. ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర అభివృద్ధి ఏం ఖర్చు పెడుతున్నారు. గ్రేటర్ విశాఖపట్నమే చూసుకుందాం. గ్రేటర్ విశాఖపట్నంలో మొత్తం డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి బీచ్ రోడ్లో కుమ్మరిస్తున్నారు. స్మార్ట్ సిటీ అని చెప్పేసి ఇతర కొండ ప్రాంతాలు కానీ, లేదంటే మెట్ట ప్రాంతాలు కానీ, మురికివాడలు కానీ ఇవి డెవలప్మెంట్కి ఉపయోగించట్లేదు. అలాగే మేము చెప్పుదే వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన తరగతులు, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కేటాయించండి. వాటికి నిధులు కేటాయించండి. కేటాయించిన నిధుల్ని ఖర్చు పెట్టండి.
విద్య కోసం పిల్లల స్కాలర్షిప్లు తగ్గించేస్తున్నారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, అలాగే ఆహార సబ్సిడీలు ఏదైతే మనం ఇవి ఉన్నాయో వాటి మీద తగ్గించేస్తూ ఉన్నారు, వ్యవసాయ ఉత్పత్తుల మీద తగ్గించేస్తూ ఉన్నారు. పేరుకి అంకెలు కనబడుతూ ఉన్నా సరే కిందకు వస్తేసరికల్లా ఆ కేటాయింపుల అమల్లో లోపం జరుగుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ పేరుకి అంకెలు అయితే బాగా కనబడుతున్నా ప్రజలను మోసం చేయడం తప్ప ప్రజలకు ఈ బడ్జెట్లో అదనంగా ఉపయోగపడేది లేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. మొత్తానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఒక అంకెలగారిడిగా కనిపిస్తూ ఉంది. ఏదైతే నిధులు ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ కేటాయించారో అదైనా ఈసారి పూర్తి స్థాయిలో ప్రజలకి వినియోగపరంగా కేటాయించిన బడ్జెట్ని అభివృద్ధి పనులకి కేటాయించి దాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని కేటాయించిన వారిగా ఆ డిపార్ట్మెంట్కు పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులకు వాడినట్లయితే ఖచ్చితంగా మరింత అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అవి అంకెలగారిడి కనిపిస్తాయి తప్పితే ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా ఈ పక్కదారి పట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా దాన్ని పూర్తి స్థాయిలో ఏ డిపార్ట్మెంట్కి కేటాయించారో ఆ నిధులు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలని చెప్పి కూడా సిపిఎం నేత కుమార్ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.